నీవు చెప్పినట్లు నీ మనసు నడుచుకోవాలే కానీ, మనసు చెప్పినట్లు నువ్వు నడుచుకోవద్దు. అలా నడుచుకోవడం వల్ల కొన్ని సార్లు సమస్యల వలయంలో పడిపోతావు. మానసిక సంఘర్షణలకు లోనవుతావు. అందుకే నీ మనసును నియంత్రించి నీవు చెప్పిన విధంగా నడుచుకునేలా నీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఈ ఫకీరు నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటూనే వస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీకు తోడుగా, నీడగా ఎల్లవేళలా నీతోనే నీ వెంటే నేను ఉన్నాను. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీకే ఉంటుంది. ఇంతకాలం ధనం కోసం బాధపడుతున్నావు. ఆ ధనమనేది ఏదో ఒక రూపంలో నీ వద్దకు వచ్చి చేరుతుంది. ఎంతకాలంగానో ఇల్లు కట్టాలన్న నీ కోరిక అతి త్వరలో తీరబోతుంది. నీ ఎదుగుదలను చూసి నీ ఇంట్లోని వారంతా ఎంతగానో గర్విస్తారు. నీ జీవితంలో వచ్చే ఒక్కొక్క మార్పును చూసి సంతోషానికి అవధులు ఉండవు. ఈ రోజు నుండి నీ జీవితంలో బాధించిన విషయాలన్నిటినీ పక్కన పెట్టు. నీ భవిష్యత్తు పైన దృష్టిని పెట్టు. ఎప్పుడైతే నీ వద్దకు ధనము, పరపతి, గౌరవము పెరుగుతాయో, నిన్ను కాదనుకొని వెళ్ళినవారు, నిన్ను అవహేళన చేసినవారు, నిన్ను జీవితంలో ఎదగకుండా చెయ్యాలి అని అనుకున్న వారికి నీ పట్టుదల, నీ కృషి, నీ ఎదుగుదల వారందరికీ ఒక చెంపపెట్టు కావాలి. నీ నుండి దూరంగా వెళ్ళిన వారే ఎందుకు నేను వదులుకున్నానా అని బాధపడేలా నువ్వు మహారాజులా, మహారాణిలా బ్రతికి చూపించి తీరాలి. నేను చెప్పే ప్రతి మాట గుర్తుపెట్టుకుని అలాగే నడుచుకుంటావు కదా! పట్టుదలతో అడుగులు ముందుకు వెయ్యి. నీ బాసటగా నేనుంటాను. నీవు తలపెట్టే ప్రతి కార్యంలో విజయం సిద్ధించేలా నేను చేస్తాను. అది వ్యాపారమైనా, వివాహమైనా, ఉద్యోగమైనా, గృహమైనా, ఏదైనా సరే నీకు అందబోతుంది. నీ జీవితంలో శుభగడియలు ప్రారంభమయ్యాయి. అందుకే ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు. నేను చెప్పినట్లు నడుచుకుంటావు కదా బిడ్డా! గాయమైన నీ మనసును పక్కన పెట్టి అభివృద్ధిపైన దృష్టిని పెట్టు. నీ జీవితము ముందుకు ఆనందంగా కొనసాగించు. నీకు ముందే చెప్పాను కదా, ఆనందకరమైన వార్తలు తీసుకొచ్చాను అని. నేను చెప్పిన ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని తప్పకుండా పాటిస్తావు కదూ! ఇక నుండి రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులే. నీకు అంతా శుభమే జరుగుతుంది.